సో మీరు ఇవాళ ఎస్ఎల్సికి వచ్చారు. వచ్చి పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విన్నారు, చూశారు. ఓకే, వీడియోస్ కూడా తీసుకున్నారు. సో మీకు మీ అనుభవం ఎలా ఉంది? చాలా బాగుంది. ఎందుకంటే మా పిల్లలు ఇంత బాగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తారని, ఇంత బాగా చదువుతారని మేము అనుకోలేదు. ఎందుకంటే వస్తున్నారు, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, హోంవర్క్ చేసుకుంటున్నారు, ఇంటికి వస్తున్నారు, అలాగే గుడ్ నైట్ ఏం చదువుకునేది మా పనులు ఉంది, మా పనులు మేము అనుకుంటాక వాళ్ళు ఏం చదువుతున్నారు మేము ఎప్పుడు గమనించలేదు. కానీ ప్రతి పేరెంట్స్ కూడా ఇది శిశువుల యొక్క స్టడీ విద్యా విధానం ఎంత బాగా ఉంది, పిల్లలు మెరుగైనటువంటి ఆలోచనలతో చక్కగా పడాలుతున్నారు. వాళ్ళ శక్తికి మించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేసి ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఎవరిని ఏది అడిగినా సరే కొంచెం కూడా పడకుండా ఫస్ట్ క్లాస్ 1వ తరగతి నుంచి కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లాసు స్టూడెంట్ ని కూడా నేను అడగడం జరిగింది. ఎవరు కూడా ఏ ప్రాజెక్ట్ విషయం పరంగా తెలుగు కానీ లేదా సోషల్ కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అందరూ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. స్టడీ కూడా చాలా బాగుంది. మేము చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాం. మా పిల్లల్ని చూసి చాలా ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ ఎస్కేఎస్ మేనేజ్మెంట్, మన మేనేజింగ్ డైరెక్టర్ మన బుజ్జి గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా పిల్లల్ని ఇంకా ఇంకా బాగా మెరుగైనటువంటి విద్యలు అభ్యసించి మరి వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా, ఎందుకంటే ఆ శక్తి ఒక గురువుకే ఉంది. టీచర్ చేతిలోనే పిల్లల భవిష్యత్తు అనేది నిర్దేశించబడుతుంది. ఆ పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, మరి ఎందుకంటే ఈ స్కూల్లో చదివినటువంటి కొంతమంది పాత స్టూడెంట్స్ ని మేము మొన్న ఆగస్టు 15 చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నెలకు 2 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటూ కారులో తిరుగుతున్నటువంటి వారు కూడా ఈ రోజు మన మేనేజింగ్ డైరెక్టర్ మన సత్యనారాయణ గారికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకొని, గురువు గారు మీ వల్ల మేము ఇంత వాళ్ళమయ్యామని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. అలాగే మా పిల్లల భవిష్యత్తు కూడా మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికే మేము చాలా ఆనందపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఇంత చక్కగా ప్రాజెక్ట్ వర్క్ చేసి ఈ పిల్లలు, ఎందుకంటే ఇంటికాడ మేము ఏదైనా చిన్నది అడిగితే చెప్పలేని వాళ్ళు ఇవాళ హిందీలోను ఇంగ్లీష్లోను చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రతిభ అంతా కూడా మీ టీచర్స్ కి, మన